నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీ మారిన 10 మంది కుక్కిన పేరులా ఉంటే కడియం కుమ్మరి పురుగులా తిరుగుతున్నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్న కేంద్ర మంత్రి 'బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కాకుండా కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు మోదీ గద్దర్ని ఆలింగనం చేసుకున్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించిన చరణ్ కౌశిక్ 30 ఏళ్ల పోరాటంలో రాజకీయ పార్టీలు ఎన్నో పదవులు ఆశ చూపాయి పదవులు కాదు వర్గీకరణ ముఖ్యమని చెప్పారన్న మందకృష్ణ మాదిగ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా నోటికాడ బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోనన్నారు పార్టీ మారిన 10 మంది కుక్కిన పేనులా ఉంటే కడియం మాత్రం కుమ్మరి పురుగులా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశాడు కడియం పప్పులు కాంగ్రెస్లో ఉడకవన్నారు రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైందని మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారని మాజీ మంత్రి రాజయ్య ఆరోపించారు ఈ అంతు చూసే వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు ఒడిచినావు మా చెల్లె ఇంద్రమ కష్టపడి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎందుకు ఒడిచినావు అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎనకేలకి కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు నీ ఓటమికే కారణమైన వాళ్ళు మళ్ళీ అప్పుడు రాలే నా సాధారణంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు పక్కనే వచ్చినావు మా దగ్గరికి వచ్చినావు కదా పక్క నుండి ఓడగొడతావు అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు రెండో సెట్ రేవట్ లెక్క ఇవాళ ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని చేయలేదు ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ దీని పేరు చదువురానోళ్ళు కదా గణపురం నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు నేను ఏం చెప్తే అదే నమ్ముతానని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్తూ గోబెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు అదే వద్దన్నాడు దేవాలయ నీళ్ళని ముట్టుకున్నాడు దేవాలయ తూముల దగ్గర పోన్నాడు ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయిందని మాట్లాడడం సిగ్గుచేటు ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశవాదమే ఉన్నది అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశవాదమే ఉన్నది ఇప్పటికైనా నీ ముసలోడు అయినవు 74 సంవత్సరాలు ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్రహీనుడు అయిపోకిక ప్రజల పక్షానుండు ఏం చేయకుండా ఉట్టేదనుండు అరే 10 మంది 10 మంది పార్టీ మారేళ్ళు అందరు కుక్కిన పేర్లు ఎక్కున్నారు నీకే రోగం వచ్చింది కుమ్మరి పురుగు లెక్క తిరుగుతున్నావు కుమ్మరి పురుగు ఎక్కడ ఆగదట కుమ్మరి పురుగు ఎక్కడ ఊరికే కదులుతూనే ఉంటుంది సాధ కాకుండా నీకు ఎందుకు ఆవేశం నువ్వు చేసే పనులు చేసి చెప్తానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటినే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న మంత్రులకు నీకు అసలే మంచిగా లేదు నీ ఎమ్మెల్యే నీకు సహకరించట్లేదు ఇవాళ నువ్వు ఒంటరి వాడి అంతకుముందు బీఆర్ఎస్ నడిచినట్టు లేదా టీడీపీలో నడిచినట్టు నడతాడు బిడ్డ అది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ లో నీ పప్పులేమి ఉడకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు భరించడానికి ఇక్కడ మేము కూడా సిద్ధంగా లేము నీ పాత రోజులను మర్చిపో ఎందుకంటే మళ్ళా ప్రజలు కనుక తిరగబడితే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టద్దు
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దావోస్ పర్యటనకు వెళ్లే పరిస్థితి లేదని, వెళ్లినా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాటి ప్రభుత్వ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. పాత్రికేయులకి, గుంటూరు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక 3 అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. నంబర్ 1, గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం. దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ, గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. రెండోది దావోస్ పర్యటన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు. దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటివి ఈ దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక 6 పాలసీస్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో, మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ పుట్టినరోజులను కూడా వదిలేసుకొని నిరంతరం కష్టపడుతూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్న అందరు సీఈఓలను, అంటే కొన్ని 100 మంది సీఈఓలని అతి తక్కువ టైంలో కలిసి ఒక ఇనిషియల్గా ఈరోజు ప్రభుత్వం మారింది, ఎన్విరాన్మెంట్ మారింది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చిందని అందరికీ తెలియజేశారు.
దీనికంటే ముందే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి మీరు ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర మల్టిపుల్ విధాలుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే టీసీఎస్ వారితో కూర్చొని కానీ శ్రీ సిటీలో దాదాపుగా 7,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి 11 ప్రాజెక్టులు కానీ, హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్ 15,000 ఉద్యోగాలు వచ్చేటువంటి ఫేజ్ కానీ, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్సెనల్ మిట్టల్ ఇవి కానీ, ఇట్లా దాదాపు 49 కంపెనీలతోటి వితిన్ 7.5 మంత్స్లో చేయటం. టూరిజంకి వచ్చేటప్పటికి 6 మేజర్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఆ రోజున మొన్న ఎలక్షన్లో గెలిపించిన విధానం ఏంటంటే, నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. దాని గురించి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కాకుండా కార్యకర్తలుగా మాట్లాడుతుండని కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ గద్దర్ని ఆలింగం చేసుకున్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. పద్మ అవార్డులలో ఆంధ్రప్రదేశ్కు 5 ఇచ్చారు, తెలంగాణకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అడిగితే గద్దర్ మీద బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా కూడా పద్మ అవార్డులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. బండి సంజయ్ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని, తక్షణమే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి 5 పద్మ అవార్డులు ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, గద్దరు గారి పేరు తీసుకొచ్చి వివాదాస్పదం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 35% భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం వేసి గెలిపిస్తే తెలంగాణకు పద్మ అవార్డులలో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, గద్దర్ గారి పేరు మీద ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గద్దర్ గారికి మావోయిస్టనో లేదు నక్సలైట్ భావజాలం ఉందనో వారికి పద్మ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేయలే. వారు సాహితీ కావచ్చు, కళలు కావచ్చు, సాహిత్యంలో వారు అందించినటువంటి విశిష్ట సేవలకు మాత్రమే పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. అదే కాకుండా పద్మ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అవి జాతీయ అవార్డులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డు అయితే మీ భావజాలను ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తారు. అదే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి కూడా పద్మ అవార్డు ఇచ్చారు. కాకపోతే వారు తీసుకోలేదు, అది పక్కకు పెడితే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు. అదే కాకుండా సీతారాం యేచూరి గారికి రాజ్యసభలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇచ్చారు. అంటే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు. కాకపోతే మరి వారు బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఎందుకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే, వారు అందించినటువంటి సేవలు కావచ్చు, అనునిత్యం ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే ఇస్తారు తప్ప ఇక్కడ అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు చేస్తున్నా కనపడుతోంది. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడతలేడు, ఒక సాధారణ కార్యకర్త లాగా ఏది పడుతుంది మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా గతంలో అద్వానీ గారు హైదరాబాద్ లో సభ పెట్టినప్పుడు కావచ్చు, నరేంద్ర మోడీ గారు సభ పెట్టినప్పుడు కావచ్చు, గద్దర్ గారు కూడా ఆ సభకు వెళ్ళిండు, నరేంద్ర మోడీ గారికి అలింగనం చేసుకుంటూ బండి సంజయ్ గారిని అలింగనం చేసినప్పుడు మరి ఎందుకు అప్పుడు గద్దర్ గారి భావజాలం గుర్తు రాలేదా బండి సంజయ్ గారికి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ? ఇక్కడ భావజాలం ముఖ్యం కాదు, వారు అందించినటువంటి విశిష్ట సేవలను గుర్తించి సాహితీ రంగంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, గరీబోలకు వారు చేసినటువంటి సేవలను గుర్తించి మాత్రమే ఇక్కడ పద్మ అవార్డు ఇస్తారనేది చాలా స్పష్టం. బండి సంజయ్ గారు అవగాహన లేకుండా సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి, గద్దర్ గారి కుటుంబానికి. హైదరాబాద్లో ఫిబ్రవరి 7న జరగనున్న మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయడం కోసం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా
సన్నాహక సదస్సు పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షను ఒక సాంస్కృతిక కార్యక్రమం ద్వారా లక్ష డప్పులతో మాదిగల గుండె చప్పుడును ప్రపంచం గుర్తించే విధంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్లో మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 30 ఏళ్ల పోరాటంలో రాజకీయ పార్టీలు ఎన్నో పదవులు ఇస్తామని చెప్పినప్పటికీ పదవులు ముఖ్యం కాదు, ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆయన అన్న మాటల్లో మీరు అర్థం చేసుకోండి. నా సొంత జాతి నా కంటకు ఉన్నదో లేదో నేను చెప్పలేను, కానీ మీ జాతి మాత్రం నిండు మనసులో నన్ను ఆశీర్వదించదని ఇక్కడ నేను గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు కదా, శాసనసభలో కదా హామీ ఇచ్చింది, అంతకుముందు మన సాగర్తో గెలిచినోడు కదా, న్యాయం చేస్తాడు, నా బిడ్డలు భవిష్యత్తు బాగుపడతాను అనుకున్నా. ఒక 2-2.5 నెలలు నేను ఆయన మీద నమ్మకం పెడుతూనే ప్రకటన చేసుకుంటూ వచ్చాను, విమర్శ పెట్టకుండా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన మాలల ఒత్తిడికి తలొగి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వర్గీకరణ జరగకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకుని పోయాడు, మీరు చూశారు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాను అన్నాడు. మరి జరగలేదు కదా. మొన్నటికి మొన్న 11,000 టీచర్ పోస్టులు ఎస్సీ వర్గీకరణ జరగకుండానే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తే, వాస్తవానికి ప్రస్తుత 15% రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ ఉంటే మినిమం 10% మనకు వస్తుంది. ఏబిసిడి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసినా, అడ్మిషన్స్ తీసుకున్నా 10లో 4 దాటట్లేదు. మనం 15%లో 4 దాటట్లేదు. 15%లో మనకు మినిమం 10% రావాలి. ఇప్పుడు తెలంగాణలో మనకు రావట్లేదు, వస్తే 10% రావాల్సిందే. మరి 11,000 టీచర్ పోస్టులో మన మాట మనకు దక్కలేదు కదా. మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మన భర్తీ చేద్దామని మాట్లాడుతున్నాడు కదా. ఎవరి ఒత్తిడికి తలకి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మాలలు పలుబడి ఎక్కువ ఉంటుంది. టీడీపీతో పోల్చుకుంటే, బీజేపీతో పోల్చుకుంటే, బీఆర్ఎస్తో పోల్చుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మాలల హవా మొదటి నుంచి ఉంటుంది. నేను మీరు పుట్టక ముందు నుంచి ఉన్నది. ఉద్యోగం నడిపే మొదటి భాగంలో 2 భాగాలు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది వాస్తవం కాదా అనే విషయం కొన్ని విషయాలు నేను చెప్తాను. చెప్పడానికంటే ముందు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను మీ అన్నను, మీ బిడ్డను 30 ఏళ్ల పోరాటానికి చిరునామాగా నా వంతు పాత్ర పోషిస్తున్నాను. 94లో జూలై 7న మొదలైన ఉద్యమం 2024 జూలై 7కే 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు 31 సంవత్సరంలో మన ఉద్యమం కొనసాగుతున్నది. భారతదేశంలో ఏ ఉద్యమం కూడా 10 ఏళ్ళు నిలబడలేదు, కానీ మన ఉద్యమం మాత్రం 30 ఏళ్ళు నిలబడి కొనసాగుతుంది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ ప్రజాభిప్రాయ సేకరణకు ఎన్టీపీసీ విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ విద్యుత్తు ప్రాజెక్టు స్టేజ్ 2 కింద చేపట్టి పనుల కోసం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజలను, రాజకీయ నాయకులను ప్రజాభిప్రాయ సేకరణకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని నిలదీసే అవకాశాలు ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. సిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 785 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా తెల్లవారుజామున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకుని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కోసం గ్యాస్ బాండ్కు సుమారు 600 ఖర్చు 21,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయబడింది. MOFCC నుండి 10/4/2024 తేదీన
పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిపాదిత విస్తరణ పరిశ్రమ యొక్క మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్ కేర్ వైద్యులుగా మారిన వైనం వెలుగులోకి వచ్చింది. క్రిమి సంహారక మందు సేవించి వచ్చిన రోగికి పేషెంట్ కేర్ వైద్యం చేసిన సంఘటనపై బాధితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పురుగుల మందు తాగిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకురాగా వైద్యురాలు నవత డ్యూటీలో లేకపోవడంతో పేషెంట్ కేర్ నర్సు ఇద్దరూ కలిసి వైద్యం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాలు కాపాడమని ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం పేదవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, ఇప్పుడు స్టాఫ్ నర్స్గా డ్యూటీలో ఉన్నది మీరే కదా? ఇప్పుడు సరళ సిస్టర్ ఉన్నారా? ఎవరున్నారు ఇప్పుడు డ్యూటీలో? డాక్టర్ ఎవరు ఉన్నారా? డాక్టర్ ఉన్నారా? ఉన్నారు డాక్టర్. కానీ ఇప్పుడు నేను మళ్ళీ వస్తా తొందరనే వస్తా అని చెప్పేసి వెళ్ళారు. మన చిన్న చిన్న కేసెస్ వస్తే చూసుకోండి, ఎమర్జెన్సీ ఏమైనా వస్తే కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. లంచ్ టైం ఏ టైం? ఇక్కడ విన్నాను, మన రిలేటివ్స్ ఉంటే మీరు ఇక్కడ లేరు కదా, మీ గదిలో ఉన్నారని చెప్పేసి మీ సిబ్బంది చెప్పారు. మీరు ఇక్కడ లేరు, 2:30కు మేడం వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదని చెప్పేసి అంటున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ పాపారావు కేసును తారుమూరు చేస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదే విషయంపై గతంలో సిపికి ఫిర్యాదు చేయగా ఎస్ఐ పాపారావుని మందలించారని, అయినా కూడా ఎస్ఐ పాపారావు అధికారుల మాట వినకుండా నియంతపాలన చేస్తున్నారని మండిపడ్డారు. చేసేది ఎస్ఐ ఉద్యోగం అయినా కేసులను తారుమారు చేసి సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. నేను ఒకటే చెప్తున్నా సిపి గారిని, సార్ చూడు, పాపారావు అనే వ్యక్తి మిమ్మల్ని పదే ఎన్నోసార్లు కలిశాను. గతంలో సిపి గారిని, గత సిపి గారిని కలిసా, రతన్ టాటా గారిని, కలెక్టర్ గారిని కలిసా, రాష్ట్ర డీజీపీ గారిని కలిసా, హోంమంత్రి గారిని కలిసా. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, పిల్లలు చనిపోయారు, అమ్మాయికి ఒక్కరు చనిపోయారు, చనిపోయిన తల్లిదండ్రులకు న్యాయం చేయండి, మన వృత్తిని ఆ యొక్క మన కర్తవ్యాన్ని మనం నెరవేర్దాము, అమ్మాయికి ఒకరు చనిపోయినప్పుడు తల్లిదండ్రులకు న్యాయం చేద్దాము అని 100 సార్లు అధికారులు చెప్పినా కూడా పాపరేసే పట్టించుకోవట్లేదు. ఈ చెబుతూ అన్నాడు, ఆ చెబుతూ వదిలేస్తున్నాడు. ఏంటి? నేను సిపి గారు ఒకటే చెప్తున్నా, సార్ దయచేసి ఆలోచించండి. ఉదాహరణ, పోలీస్ స్టేషన్కి ఒక బండి వస్తే ఆ బండిని అతను అమ్ముకుంటాడు. మళ్ళీ ఒక కేసు వస్తే ఆ కేసుని ఏ రకంగా తప్పుదో పట్టిస్తానని ఆలోచన చేస్తాడు. ఈ రోజున 2019 నుంచి ఇప్పుడు 25 వరకు ఏ కేసు కూడా ఎన్ని ఛార్జ్ షీట్లు అయినాయి? ఈ పిల్లలు అది పిట్టి కేసా, లేకపోతే ఏదైనా థెఫ్ట్ కేసా, ఏదైనా ఆ కేసా? పిల్లలు చనిపోయారు, ఎందుకు పట్టించుకోవట్లా? సికింద్రాబాద్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీటీసీ గోపిరెడ్డి రఘుపతి రెడ్డి, నాయకులు సురేష్, శ్రీనివాసాచారి తదితరులు ఉన్నారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై దాడిని వ్యతిరేకిస్తూ ఎల్బీనగర్లోని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులతో కలిసి ఏఎంసీ ఉద్యోగస్తుల రాష్ట్ర సంఘము అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి, కార్యదర్శి ముక్రం ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లతో నిరసన తెలియజేశారు. రైతులకు గిట్టుబాటు ధరల రానప్పుడు దాడులు చేయడం వల్ల ధరలు రావన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజమైన రైతులు ఇలా ఎప్పుడు దాడులు చేయలేదన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన రైతుల మద్దతు ధర కోసం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రి మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ కార్యదర్శిపై జరిగిన దాడిని మార్కెట్ కమిటీ ఉద్యోగుల ఐక్యత, మార్కెట్ కమిటీ ఉద్యోగుల ఐక్యత, మార్కెట్ కమిటీ ఉద్యోగుల ఐక్యత. అచ్చంపేట మార్కెట్ కమిటీలో అక్కడ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై మరి అదేవిధంగా అక్కడ మార్కెట్ చైర్మన్ భర్తపై రైతుల ముసుగులో కొంతమంది వచ్చి శనక్కాయకు ధర పడలేదనే ఇదితోటి నెపంతోటి దాడి చేయడం జరిగింది. అక్కడ ఆ కార్యదర్శి బాగా దెబ్బలు తగలడంతో ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ధర రానప్పుడు మార్కెట్ కమిటీ కార్యదర్శినో పాలక వర్గాన్నో కొట్టడం వల్ల ధరలు రావు. కాబట్టి మేము గత 50 ఏళ్ల నుంచి చూస్తున్నా కూడా ఎప్పుడు కూడా నిజమైన రైతులు వచ్చి మార్కెట్ కమిటీ కార్యదర్శినో
ఇటు చైర్మన్లను కొట్టి ధరలు పొందిన సందర్భం ఎప్పుడు లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ధరలు రానప్పుడు వచ్చి నిరసన తెలియజేసి అటు రోడ్లపైన కానీ ఇటు మార్కెట్ కార్యాలయం ముందర కానీ నిరసన తెలియజేసి వారికి ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి మాత్రమే చెప్పేవారు. మేము కూడా ఎప్పుడు కూడా వారికి ధర వచ్చే విధంగా అటు వ్యాపారస్తులతోటి ఇటు కమిషన్దారులతోటి చర్చించి ధరలు ఇప్పించే పరిస్థితిలో ఉండేది. వాస్తవానికి మార్కెట్ కమిటీ ఎప్పుడు కూడా ఒక రైతుకు కానీ ఇటు వ్యాపారస్తుని కానీ మధ్యవర్తిత్వం వ్యవహరించి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేదే కానీ ధర అనేది డిమాండ్ని బట్టి వచ్చే విషయం అనేది అటు రైతుకు తెలుసు, ఇటు వ్యాపారస్తునికి తెలుసు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు రావడంతో కుంభమేళా ప్రాంతం ఇసుక పోస్తే రాలనంతగా మారిపోయింది. దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వయోభేదం లేకుండా జనం పవిత్ర స్నానం చేయడానికి కుంభమేళాకు చేరుకుంటున్నారు. అన్ని అవయవాలు బాగున్న వారే ఇబ్బందులు పడుతుండగా కంటి చూపు లేకున్నా పవిత్ర స్నానమే లక్ష్యంగా కొంతమంది సాధువులు కుంభమేళా చేరుకున్నారు. మనస్సులో ఉన్న సంకల్పం ముందు కంటి చూపు చిన్నదని నిరూపించారు ఈ సాధువులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీ మారిన 10 మంది కుక్కిన పేరులా ఉంటే కడియం కుమ్మరి పురుగులా తిరుగుతున్నాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్న కేంద్ర మంత్రి. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కాకుండా కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. మోదీ గద్దర్ని ఆలింగనం చేసుకున్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించిన చరణ్ కౌశిక్. ఏళ్ల పోరాటంలో రాజకీయ పార్టీలు ఎన్నో పదవులు ఆశ చూపాయి. పదవులు కాదు వర్గీకరణ ముఖ్యమని చెప్పారన్న మందకృష్ణ మాదిగ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.